శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీవీకే పార్టీ విస్తరణపై అధినేత విజయ్ ఫోకస్ పెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో టీవీకే పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుంది. బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా సమాచారం. ప్రధానంగా 50 వార్డుల్లో పోటీ చేయాలనేటువంటి యోచనలో విజయ్ ఉన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విజయ్ స్వయంగా బెంగళూరులో ప్రచారం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బెంగళూరులో విజయ్ కు పెద్ద అభిమాన వర్గం కూడా ఉంది. సుమారు 15 నుంచి 20 లక్షల తమిళ మాట్లాడేటువంటి ప్రజలు కూడా బెంగళూరులో నివసిస్తున్నారు. కర్ణాటక ప్రజలు కూడా విజయ్ ను ఆదరిస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిస్తే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే కన్నడ అభిమాన సంఘాలతో విజయ్ సమావేశం అయినట్లుగా తెలుస్తుంది. గెలుపు అవకాశాలను విశ్లేషిస్తున్నారు టీవీకే నేతలు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత పార్టీ పెట్టినటువంటి 2 ఏళ్లకే అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా టీవీకే పార్టీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో బెంగళూరులో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీవీకే బరిలోకి దిగేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు అక్కడ ఉన్నటువంటి 15 నుంచి 20 లక్షల మంది వరకు తమిళ మాట్లాడేటువంటి ప్రజలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే టీవీకే బరిలోకి దిగేటువంటి అవకాశం కనబడుతుంది. దాదాపు 50 వార్డుల్లో పోటీ చేయాలనేటువంటి యోచనలో విజయ్ కనబడుతున్నారు. అయితే ఆయనే స్వయంగా బెంగళూరు వెళ్లి ప్రచారం చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, కన్నడ నాట టీవీకే బాట అనేటువంటి దిశగా మాత్రం తమిళనాడులో విజయ పరంపర అందుకున్న తర్వాత కర్ణాటకలో టీవీకే పార్టీ పోటీ చేసిపోతుంది అనేది మాత్రం ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో విజయం సాధించిన తర్వాత, అంటే 108 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత, అంటే తనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, అలాగే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఆధారంగా కానీ, లేదంటే సినిమా స్టార్లకు ఇంకా అంటే రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం ఉందనేటువంటి భావనేమో కానీ విజయ్ అయితే ఇప్పుడు అంటే కర్ణాటక మీద ఫోకస్ పెట్టారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దీని వెనుక అంటే విజయ్ వ్యూహం ఏంటి అనేది మాత్రం స్పష్టంగా అర్థం కాకపోయినప్పటికీ కూడా దీనివల్ల తమిళనాడులో తాను సాధించింది కర్ణాటకలో తాను సాధించాలనుకున్నది నిజంగా సాధిస్తాడా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకు అనంటే కర్ణాటకలో తమిళనాడు వర్సెస్ కర్ణాటక యుద్ధం అనేది కావేరీ నదీ జలాల కేంద్రంగా నడుస్తూ ఉంటుంది. గతంలో 2015 ఆ సమయంలో మనం చూసాం, పెద్ద ఎత్తున యుద్ధమే చూసాం. ఒక రకంగా 2 రాష్ట్రాల్లో బస్సులు దాగలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంత అంటే కర్ణాటకలో పనిచేసే వాళ్ళు కూడా తమిళనాడు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడులో పనిచేసే వాళ్ళు కూడా కర్ణాటక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సమయంలో అంటే ఈ 2 రాష్ట్రాల మధ్య కొంత సరిహద్దు తగాదాలు కానీ ఇవన్నీ కూడా కొంత నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో విజయ్ వెళ్లి కర్ణాటకలో ఎంతవరకు ఫోకస్ పెడితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అది ఎంతవరకు అతను అనుకున్న సాధిస్తాడనేది చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ బృహత్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అతను ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశాడు. తమిళ ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి దాదాపుగా 48 నుంచి 53 వార్డుల మీద అతను ఫోకస్ పెట్టాడు అనేది మనకి జాతీయ మీడియా ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ అయితే అక్కడ దీనివల్ల విజయ్ కలిగేటువంటి లాభం కంటే కూడా బీజేపీకి కలిగేటువంటి నష్టమే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును విజయ్ చేర్చడం ద్వారా అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అతను లాభం చేసేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. ఎందుకు అనంటే అతను ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి పొత్తులో ఉన్నటువంటి పరిస్థితి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో కూడా 1967 తర్వాత కాంగ్రెస్ పార్టీకి స్థానం కలిగించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకే విజయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు అనేటువంటి మాట కూడా వినపడుతోంది. తమిళనాడులో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి కర్ణాటకలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసే బరిలోకి దిగేటువంటి పరిస్థితులు ఉంటాయా, లేదా ప్రత్యేకంగా పోటీ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు? ప్రత్యేకంగా పోటీ చేస్తేనే బీజేపీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు విజయ్ అడుగులు కూడా కొంత ఇండియా కూటమికి దగ్గర కావడానికి, ఇండియా కూటమిలో కీలకంగా ఎదగడానికి ప్రయత్నాలుగా అర్థమవుతోంది. కాబట్టి ఇప్పుడు కర్ణాటక విషయంలో అతని ఆలోచన విధానం అలాగే ఉండొచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా అంటే కాంగ్రెస్ తో పాటు కలిపి పోటీ చేస్తే అతను ఒక 20 వార్డుల్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ 20 వార్డుల్లో పోటీ చేస్తే 20 వార్డుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత అంటే ఇది కాంగ్రెస్ వైపు అంటే చీలకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొంత అంటే తాను కలిశాడు కాబట్టి
కొంత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కాంగ్రెస్ వైపు తిప్పేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఒకవేళ అలా కాకుండా అంటే ఆ ప్లాన్ సక్సెస్ కాకుండా అతను విడిగా పోటీ చేస్తే మాత్రం అది కాంగ్రెస్ కి లాభం చేకూర్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో వెంకట్, కొంతవరకు అంటే కర్ణాటక అనగానే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, జేడీఎస్ వీటికి సంబంధించినంత వరకు మాత్రం ఫిక్స్ అయిపోయింది, వారే అధికారాన్ని కైవసం చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో ఒక తమిళ పార్టీకి కన్నడ నాట అంత స్కోప్ ఉందా, ఇస్తారంటారా? మరి ముఖ్యంగా టీవీకే అనేది తమిళ ఆధారిత పార్టీగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్తే ఇప్పుడు జేడీఎస్ లాగా ఉప ప్రాంతీయ పార్టీ, ఇప్పుడు అక్కడ జేడీఎస్ ప్రాంతీయ పార్టీ కంటే కూడా ఉప ప్రాంతీయ పార్టీగానే అక్కడ కర్ణాటకలో నిలబడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ తమిళ వాదం ఎక్కడైతే ఉంటుందో, తమిళులు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఇది ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం టీవీకి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే అంటే ఉప ప్రాంతీయ పార్టీగానే అక్కడ కొనసాగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అక్కడ జేడీఎస్ కాంగ్రెస్ బీజేపీకి ఎలా బలంగా మారిందో ఇక్కడ టీవీకే కాంగ్రెస్ కు అలా బలంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు, అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకు అనంటే ఇప్పుడు మనం సరిహద్దు జిల్లాలు చూసుకున్నా, ఇవన్నీ చూసుకుంటే చాలా వరకు కూడా అంటే విజయ్కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఇవన్నీ కూడా అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ బీజేపీ బి టీమ్ గా జేడీఎస్ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ బి టీమ్ గా టీవీకే ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. సో ఇలాంటి సందర్భంలోనే ఇందాక మీరు అన్నారు కావేరీ జలాలకు సంబంధించినటువంటి అంశమని. కర్ణాటక, తమిళనాడు రెండు శత్రు రాష్ట్రాలు కాకపోయినా ఉమ్మడి సమస్య పైన రెండు రాష్ట్రాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఒకే పార్టీని రెండు అభిప్రాయాలతో, రెండు స్టాండ్లతో ఎలా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారు? అయితే సున్నిత అంశాలకు సంబంధించి పెద్దగా ప్రస్తావన తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అయితే కాకపోతే ఇక్కడ మీరు అన్నట్లుగా విజయ్ కు అక్కడ ప్రధానంగా సమస్య ఎదురైతే కావేరీ నదీ జలాల విషయంలోనే విజయ్ని ఒకవేళ విజయ్ అక్కడ పోటీ చేస్తే కావేరీ నదీ జలాల విషయంలో మీ అభిప్రాయం ఏంటి, అలాగే సరిహద్దు గొడవల విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనే దానికి సంబంధించి మీరు బయట పెట్టాలనే దానికి సంబంధించి అక్కడ నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది, ఏది బీజేపీకి సంబంధించి కానీ జేడీఎస్ కి సంబంధించి కానీ. అలాగే ఇక్కడ కర్ణాటకలో అధికారంలో ఉంటూ కర్ణాటకకు వ్యతిరేకంగా తమిళనాడుకు అనుకూలంగా కావేరీ నదీ జలాల విషయంలో గతంలో కూడా విజయ్ కావేరీ నదీ జలాలకు అనుకూలంగా కూడా మాట్లాడాడు, తమిళనాడుకు అనుకూలంగా. కాబట్టి ఇక్కడ బీజేపీ ఇరుకుని పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. లేదు అని అంటే కనుక అసలు ఇక్కడ కేవలం తమిళ ఓటు బ్యాంకు మాత్రమే బీజేపీ వైపు వెళ్లకుండాను చూసేటువంటి, అంటే హిందుత్వ ఓటు బ్యాంకు తమిళ ఓటు బ్యాంకును బీజేపీ వైపు వెళ్లకుండానే ఇక్కడ అతను కొంత రాజకీయం చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద టీవీకే పార్టీ విస్తరణపై అధినేత విజయ్ ఫోకస్ పెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో టీవీకే పార్టీ ఎంట్రీ ఇవ్వబోతుంది. బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లుగా సమాచారం. దాదాపు 50 వార్డుల్లో పోటీ చేసేటువంటి యోచనలో విజయ్ కనబడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే విజయ్ స్వయంగా బెంగళూరు వెళ్లి ప్రచారం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల తమిళ మాట్లాడేటువంటి ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి జిల్లాలోనే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం, ఒక రాష్ట్రానికి పరిమితమైనటువంటి పార్టీ, మరి ముఖ్యంగా తమిళ ఆధారిత పార్టీని కర్ణాటక ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, ఏ విధంగా స్వాగతిస్తారు, ఎంతవరకు స్కోప్ ను కల్పిస్తారు అనేటువంటి అంశం. దీంతో పాటుగా కర్ణాటకలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంకీర్ణంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ లో పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ ను అక్కడ విమర్శిస్తూ ఒంటరిగా పోటీ చేస్తారా, లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తారా అనే దానిపైన మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు శివాజీనగర్, హలసూరు, వివేక్ నగర్, ఈజీపుర, మడివాల, శాంతినగర్ ఈ ప్రాంతాల్లో తమిళ మాట్లాడేటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. సో ఈ ప్రాంతాల్లోనే తొలిసారిగా టీవీకే పార్టీ బరిలోకి దిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. తమిళ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటూ తొలిసారిగా కర్ణాటకలో కూడా టీవీకే ప్రాతినిధ్యాన్ని పెంచాలి అనేటువంటి ఆలోచనలో మాత్రం విజయ్ కనబడుతున్నారు. ఓవరాల్ గా చూడాలి, కర్ణాటక ప్రజలు విజయ్ ను ఆదరిస్తారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాల్లో ఎలా ఉండబోతున్నాయి. సో ఇప్పటికే కర్ణాటకలో అభిమాన సంఘాలు కూడా విజయ్ ఉన్నటువంటి నేపథ్యం వారు కూడా సమావేశమవుతున్నారు. గెలుపు అవకాశాలపైన కూడా విశ్లేషణ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం.